2,70,000 ఎకరాలు 2,70,000 ఎకరాలు ఈ సంవత్సరం వరి పంట సాగుతా ఉంది విజయనగరం జిల్లాలో. ఉమ్మడి విజయనగరం కాదు, విజయనగరం జిల్లాలో మాత్రం చెప్తాను. దీనికి సుమారుగా 1,50,000 మంది రైతులు ఇండివిజువల్స్ తీసుకుంటే, ఈ 2,70,000 మంది 2,70,000 ఎకరాలు సాగు చేసిన వారు సుమారుగా 1,50,000 పైచిలుకున్న రైతాంగం. గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఎలాంటి కరువు కానీ, అతివృష్టి కానీ, అనావృష్టి కానీ, లేదా తుఫాన్లు కానీ ఏ రకమైన వచ్చినా ప్రభుత్వమే ప్రతి పంటను ఇన్సూరెన్స్ చేసేది. ప్రతి పంట, ఏ రైతు కూడా పంటకి కట్టుకునే పరిస్థితి లేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చినది ఏం చేసింది? మొత్తం ఇన్సూరెన్స్ తీసేసింది. ఇన్సూరెన్స్ తీసి ఇవాళ ప్రతి ఎకరాకి 200 రూపాయలు, ప్రతి ఎకరాకి 200 రూపాయలు రైతు వరి పంట కట్టుకుంటేనే వారికి ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి. అలా ఎంతమంది కట్టారు ఈ జిల్లాలో? సుమారుగా 32,509 మంది కట్టారు. ఇంతే. నేను చెప్పిన 1,50,000 మందిలో ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు వారి సొంత డబ్బులతో 200 రూపాయలు ఇక్కడ ప్రీమియం ఫిక్స్ చేసింది 200. అదే సపోజ్ ఈస్ట్ గోదావరి అయితే 780 రూపాయలు, లేదా వెస్ట్ గోదావరి అయితే ఒక రేటు. ఇలాగ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం ఫిక్స్ చేశాయి. ఇదే రాష్ట్రంలో ఒకే రేటు కాదు ఈ ప్రీమియం రేటు. ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో వరికి ప్రీమియం రేటు 200 రూపాయలు. ఈ 200 రూపాయలు రైతు కట్టుకోవాలా. అదే గతంలో 100% ప్రభుత్వమే రైతుకి ఇన్సూరెన్స్ చెల్లించేది. ఒకవేళ రైతుకి నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ. ఆనాటి కాలంలో నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను, మేము గత 5 సంవత్సరాల కాలంలో మనకి ఎప్పుడు ఇలాంటి తుఫాన్లు రాలే. మీ అందరికీ తెలుసు, పేరుకు 3 తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఆ రోజు వచ్చిన తుఫాన్ల పేర్లు కూడా చెప్తా ఉన్నాను. ఆ రోజు వచ్చిన తుఫాన్లు తీసుకుంటా ఉంటే ఒకసారి నివార్ తుఫాన్ వచ్చి 2020లో వచ్చింది, లేకపోతే గులాబ్ సైక్లోన్ 21లో వచ్చింది, అలాగే వచ్చి మిచింగ్ తుఫాన్ అని చెప్పి 2023లో వచ్చింది. కానీ 3 కూడా ఏ తుఫాన్లు కూడా మనకేం తీవ్రత కానీ మనకి ఎప్పుడు కూడా లేవు వాటి పేర్లు ఉన్నప్పటికీ. కానీ ఆనాడు తుఫాన్ ద్వారా కొంత వర్షపాతం వల్ల కొంత రైతులు పంటలు నష్టపోతే సుమారు 8.5 కోట్ల రూపాయలు, 8,67,00,000 రూపాయలు సుమారుగా ఆ రోజు 15,000 మంది, 16,000 మంది, 16,500 మందికి, 16,541 మందికి సుమారుగా 8,67,00,000 రూపాయలు ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఇన్పుట్ సబ్సిడీ, ఇట్ ఇస్ నాట్ ఏ ప్రీమియం ఇన్సూరెన్స్ కాదు. వీరెవ్వరూ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ రాలే. ఆనాడు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టినప్పటికీ వీరెవరు ఇన్సూరెన్స్ రాలే, ఇన్సూరెన్స్ పరిమితి లోపల రాలే. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఆదుకుంది ఈ రైతులందరినీ కూడా. ఎందుకంటే వర్షాభావం పడడం వల్ల, అధిక వర్షపాతం వల్ల దిగుబడి తగ్గొచ్చు, లేదా కొంతమేర వాళ్ళకైనా పంట ఇబ్బంది జరగవచ్చు పర్సంటేజ్. కానీ ఆనాడు ఉదారంగా రైతులను ఆదుకోవాలి మనం గొప్ప మనసుతో పనిచేసిన ప్రభుత్వం కాబట్టే మీకు ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నాను. ఆ కార్యక్రమాన్ని చేసి పెడతాము. అంతేగాని ప్రభుత్వం అధికారుల అలసత్వంతో నీట మూలిపోయింది, నీరు వెళ్ళిపోద్ది 10 రోజుల పాటు, నీరు వెళ్ళిపోయింది 10 రోజుల తర్వాత ఏముండదు అక్కడ. నీరు 10 రోజుల తర్వాత నీరు వెళ్ళిపోద్ది, వాటర్ రిసీడ్ అవుద్ది, అదే జరగకపోదు. కానీ పంట మాత్రం అతని చేతికి అందదు పూర్తిగా. ఇప్పుడు కూడా ఈ క్రాప్ పూర్తి కాలేదు. గతంలో ఈ సమయానికి ఈ క్రాప్ పూర్తి అయిపోయేది. ఈ క్రాప్ పూర్తి అయిపోతే అసలు ఏ జిల్లా, ఏ మండలంలో, ఏ గ్రామంలో ఎంత పంట వేశారు రైతాంగం అన్నదో సమాచారం ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ విఏస్ని పంపించి ఇగో ఏ రైతుకి ఎంత జరిగింది ఇవాళ ఆ వ్యవస్థ తీసి పారేశారు. ఏమంటే ఇంకా అవుతుందని చెప్తారు. ఇవాళ ఈ క్రాప్ లేదు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు. ఒకప్పుడు విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్తే చాలు, రైతుకి అంత సౌలభ్యం ఉండేది. ఇవాళ ఆ కారణం లేదు. ఇక మిగతా కారణాలను మళ్ళీ పోను, ఎందుకంటే రైతులు ఎరువుల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ఈ జిల్లాలో ఉన్న ప్రతి రైతు, పంట వేసిన ప్రతి రైతు దానికి అతను బాధితుడయ్యాడు. ఈ ప్రభుత్వం సరైన సమయంలో ఎరువులు సప్లై చేయకపోవడం వల్ల. నేను ఎక్కడో చూశాను, ఒక దగ్గర చెప్తా ఉన్నారు, ఒక జిల్లాలో కొత్తగా, మన జిల్లాలో అది లేదని అనుకుంటున్నాను, ఇంకేమైనా అది కూడా వెరిఫై చేసుకోవాలి. నేను కూడా ఈ మధ్య ఎరువులు సప్లై చేయాలంటే యూరియా కార్డులు కూడా ఇస్తున్నారట ప్రజాప్రతినిధులు, వాళ్ళే పంచుతున్నారట గ్రామానికి వెళ్ళి.
ఆ కార్డు ఇచ్చిన యూరియా ఇస్తారటని. ఏదో కొన్ని జిల్లాలో మా దగ్గర మాకు సమాచారం వచ్చింది. ఈ జిల్లాలో వెరిఫై చేసుకోలేకపోతే మన ఖరీఫ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఏదో ఎర్లీ క్రాప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏదో జరుగుతుంది. ఇది అంటే ఇలాంటి పరిస్థితి వారు చెప్తా ఉంటారు. మేము ప్రభుత్వం అన్ని కొనేస్తుందని చెప్తా ఉంటారు. మరి ఏం కొనిందో ఏం లేదో కానీ మరి విజయనగరం జిల్లాలో మాత్రం మరి పత్రికా సాక్షిగానే మేము చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రం కూడా లేదు. ఆ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్తున్నాం. మరి తెలివిగా రైతాంగాన్ని ఆదుకోవాలి. ముఖ్యంగా వరి పండించిన రైతులందరినీ కూడా ప్రతి ఒక్కరికి ఈ జిల్లాలో మీరు అనొచ్చు రైతులు తక్కువ వర్షపాతం పడింది లేదా రైతులకు వచ్చిన రైతుకు వర్షపాతం పడినా ఈ వర్షం రిసీడ్ అయిపోయినా ఏదైతే రైతుకు రావాల్సిన సుమారు ఎకరాకు రావాల్సిన దిగుబడి ఉందో ఆ దిగుబడి ఈ తుఫాన్ దృష్ట్యా ఈ అధిక వర్షపాతం దృష్ట్యా ఆ దిగుబడి శాతం తగ్గిపోతుంది. కాబట్టే వైఎస్ఆర్ పార్టీ రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోండి. గత ప్రభుత్వం లాగా 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో రైతు ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వాన్ని ఆదుకున్నాము. రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తాం. దానికి ఉదాహరణగా కూడా మీకు చెప్పాను. ఇంక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రైతాంగానికి చాలా అర్థమైంది. ఈ ప్రభుత్వంలో రైతులు ఎంత దగా పడ్డాం అనేది, ఈ ప్రభుత్వం మాకు ఎంత దగా పడ్డాం అనేది రైతాంగానికి ఉంది. సరే ఏదైనా కాలమే దానికి సమాధానం చెప్తారు. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆదుకోమని ఈ జిల్లా ప్రజాప్రతినిధుల ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను.